రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని గోదావరి కనిలో రాష్ట్ర స్థాయి చిత్రాల సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ లోపల మా అగ్రికల్చర్ లోపల ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి 41 days రెస్ట్ ఇచ్చిన తర్వాత మేము మా అమ్మవారి పూజ మురిగిపాక పూజ చేసుకొని అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మా జీవితంలో ఒకసారి ఫంక్షన్ లాంటిది, ఒక పెళ్లి ఫంక్షన్ లాంటిది. కాబట్టి అలాంటి కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది గోదావరి కనిలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఈవెంట్ ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన శివాని నాయకమ్మ, లాస్య నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మా కమ్యూనిటీ యొక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మా యూనిటీ, మా ఐకమత్యం చాటుకోవడానికి, మా హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటాము, మా సమస్యల గురించి చర్చించుకుంటాము. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం గోదావరి కనిలో ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోని ఇక్కడ గోదావరి కని రామగుండం ఎమ్మెల్యే గారు మా కమ్యూనిటీకి ఇక్కడ 32 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మన రామగుండం ఎమ్మెల్యే గారికి మేము మన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాం.